హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, షుగర్, మిల్క్ మేడ్, పాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, జీడిపప్పు వేయించి తీసుకోవాలి. బ్రౌనిష్ వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని వేపుకుంటేనే బాగుంటుంది. కొంచెం హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది. అందుకని సిమ్లోనే వేయించుకోవడం బెస్ట్. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇప్పుడు జీడిపప్పు వేగిపోయినాయి కదా, సపరేట్గా తీసేసుకుందాం. ఎక్కువ మంట పెట్టి వేయిస్తే ఏమవుతుందంటే వేగకుండానే కలర్ నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. తొందరగా వేగినట్టు అనిపిస్తుంది కానీ లోపల వేగదు. అందుకే మనం సన్న మంటలు వేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ జీడిపప్పు, ఎండు ద్రాక్ష లాంటివన్నీ సన్న మంటలో వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఎండు ద్రాక్ష వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, తీసేసుకుందాం. ఇదే నెయ్యిలో మనం తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుము వేసుకుందాం. వేసుకుని హై మంటలో కాకుండా మీడియం మంటలోనే వేయించుకుందాం. మంట ఎక్కువ పట్టి వేయిస్తే ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. మీడియం మంటలో పెట్టి మనం కలుపుతూ ఉంటే ఏం కాదు. మనం ఏదైతే నెయ్యి వేసుకున్నామో ఆ నెయ్యిలోనే సగం క్యారెట్ తురుము ఉడికిపోవాలి. బాయిల్ అయిపోతే కానీ మనము తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు క్యారెట్ బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. అది కూడా కాచి చల్లారబెట్టిన పాలు. పచ్చి పాలు వేయకూడదు. మనం పాలు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి. పాలు పగిలిపోతాయి ఎక్కువ మంట ఉన్నప్పుడు. సిమ్లోనే వేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం చిక్కటి పాలు తీసుకుంటే క్యారెట్ హల్వాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. ఎందుకంటే నేను 1/2 కప్పే చెప్పానంటే ఆల్రెడీ మనము పాలు వేసుకుంటున్నాం, మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం. ఇంకా పంచదార ఇంకా 1/2 కప్పు అలా వేసామంటే చాలా స్వీట్ అయిపోతుంది, ఎగిటి పుట్టేస్తుంది. ఇదే మంటలో మనము బాగా దగ్గరకు వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుముకి
2 స్పూన్ మిల్క్ మేడ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఏదైతే వేయించి ఉంచుకున్నామో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. అంతే, ఇప్పుడు టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం.